పాడైపోయింది. డ్యూరబుల్ గూడ్స్ అంటే ఎక్కువ కాలం ఉంటుంది. సపోజ్ యాపిల్స్ ఇవన్నీ ఏం చేస్తారు, చెప్పేస్తారు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. సీజన్ వైజ్ వాళ్ళు కొంచెం కొంచెం సప్లై చేస్తారు, మిగతా అంతా స్టాక్ ఉంచుకుంటారు. జనరల్గా ఏంటి యాపిల్ సీజను ఆగస్ట్ నుంచి మ్యాక్సిమం జనవరి వరకు ఎంత ఉంటుంది. తర్వాత స్టాక్ వాళ్ళు క్రాప్ ఉండదు, మళ్ళీ ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలి. అంటే జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు, అవన్నీ తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. టమాటాలు అంతే, ఆలు అంతే. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మార్కెట్లో రేట్లు పెట్టి కొంచెం కొంచెం కొంతమంది ఏంటంటే ఈ టమాటాలు ఏం చేస్తారు, జ్యూస్ తయారు చేయడానికి హోల్సేల్లో కొంతమంది. నెక్స్ట్ మటన్ ఉంటుంది కదా, మటన్ క్లీన్ మటన్, ఆ మటన్ కూడా స్టోరేజ్లో పెడతారు. పొటన్స్ ఒకటి ఉంటాయి, పొటన్స్ అవి స్టోరేజ్ రూమ్లో పెడతారు. పెట్టి మార్కెట్ వైజ్ ధర ఉండడం కదా. సపోజ్ యాపిల్ అనుకో, ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి, కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారు ధర పెట్టి. తర్వాత ఆయన చెప్పుకోవాలి చాలా గ్రేట్ చేసేస్తారు యాపిల్స్. ఒకవేళ ఏదైనా 10 రకాల గ్రేట్స్ ఎందుకంటే మన సైడ్ కొబ్బరికాయలు కూడా చాలా గ్రేట్ చేస్తాం. 10 రకాల కొబ్బరికాయలు ఉంటాయి, అది దాంట్లో ఎక్స్పర్టే. దాంట్లో ఏ కొబ్బరికాయ ఎటువంటి దానికి నాణ్యం చూసేవాడికి ఒక జాబ్ అది, అదొక ప్రొఫెషన్ ఉంటుంది. ఎవరికైనా తెలుసా మీకు? ధరం పెట్టి మనం డిమాండ్ పెట్టి సీజన్ పెట్టి అలా చేసి పెంచుకుని బుక్స్ పాడైపోతాయి కదా, అవన్నీ ఏం చేస్తే స్టోర్ రూమ్లో పెడతారు, కోల్డ్ స్టోర్ రెంట్ ఇస్తారు. కొంతమంది ఓన్గా ఉంటాయి. ఇవన్నీ క్రాప్స్ మ్యాన్గా రైస్ కూడా అంతే కదా. బిగ్ ఫార్మర్స్ ఉన్నారు, ఏం చేస్తారు వాళ్ళు, ఆఫ్టర్ దే గెట్ ద క్రాప్ దే డో నాట్ సెల్ ఇమీడియట్లీ. బట్ చిన్న రైతులు ఉంటే ఏం చేస్తారు బాబు, వాడికి వడ్డీ వ్యాపారస్తులకి లేకపోతే మిడిల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అమ్మేస్తారు, చేరు అమ్మేస్తారు, వాడు వచ్చి తీసుకుపోతారు. బిగ్ ఫార్మర్స్ ఏం చేస్తారు, దే హ్యావ్ టు స్టోర్ ద థింగ్స్ ఇన్ ద గోడౌన్స్. దట్ ప్రైస్ విల్ బి రైట్ దాన్ ఓన్లీ దే విల్ సెల్. జనరలీ క్రాప్స్ ఇన్ ప్లీజ్ సప్లై ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కూడా సప్లై ఎక్కువ ఉంటుంది. జరుగుతుంది అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం లేదు. తర్వాత ఏమవుతుంది, 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ రైస్ ఓల్డ్ అవుతుంది. ఓల్డ్ అయ్యేది రేట్ పెరుగుతుంది, కొత్త రైస్ రేట్ తగ్గుతుంది. ఆనాలికి ఫార్మర్స్ దే కెప్ట్ ద గూడ్స్ ఇన్ ద క్రాప్స్ అండ్ ద ప్రైస్ రైజ్. అప్పుడు ఇప్పుడు 1000 రూపాయలు ఉంటుంది, అప్పుడు 1400 ఫర్ ఎగ్జాంపుల్. ఈ విధంగా వాళ్ళ లాభాలు. ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. Related goods also another important factor in the supply or supply. Related goods దాన్ని మనం చెప్పాం కదా, ముందు చెప్పినట్టు రిలేటెడ్ గూడ్స్ సబ్స్టిట్యూట్స్ గూడ్స్ ఉంటాయి అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఉంటాయి. సబ్స్టిట్యూట్స్ గూడ్స్ అంటే